కరీంనగర్ ప్రాంత ప్రజలను వన్యప్రాణులు భయపెడుతూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కరీంనగర్ రేకుర్తిలో కలకలం రేకెత్తించిన ఎలుగుబంటిని అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించగా గత 2 రోజుల క్రితం పులి చారికలు ఉన్న జంతువు ఒకటి కరీంనగర్ శివార్లో సంచరించింది. అది చిరుతపులి సంచారం అంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా స్పందించిన అటవీశాఖ అధికారులు చిరుతపులి కాదని తేల్చేశారు. అటవీశాఖ అధికారుల ప్రకటనతో కుదుట పడుతున్న నగరవాసులకు తాజాగా ఎలుగుబంటి సంచారం భయాందోళనకు గురిచేసింది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఓ గుడ్డెలుగు ఇంట్లోకి చెరపడేందుకు యత్నించింది. ఇది గమనించిన శునకాలు ఆ గుడ్డెలుగును అక్కడి నుండి తరిమేయగా అది కాస్త అటు ఇటు తిరిగి కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపైకి చేరుకుంది. వచ్చిపోయే వాహనాలతో బెదిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు అక్కడికి భారీగా చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటికి మత్తిచ్చేందుకు ఇంజెక్షన్ లోడ్ చేస్తున్న సమయంలోనే చెట్టు దిగిన ఎలుగుబంటి మానకొండూరు చెరువు వైపు పరిగెత్తింది. అక్కడి నుండి చెట్ల పొదల్లోకి వెళ్ళింది. అధికారులు టపాసులు పేల్చి బయటకు వచ్చేలా ప్రయత్నం చేయగా పశువైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గన్నుతో మత్తింజెక్షన్ను ఎలుగుబంటికి షూట్ చేశారు. మత్తింజెక్షన్ తాకిన తర్వాత పొలాల్లో కొంత దూరం పరిగెత్తిన ఎలుగుబంటి అక్కడే పడిపోయింది. అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకొని వ్యాన్ వద్దకు తరలించి బోన్లో వేశారు. అనంతరం ఎలుగుబంటిని వ్యాన్లోనే వరంగల్కి తరలించారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సహకరించిన పోలీస్ అధికారులకు, రెస్క్యూ టీంకు, ఫారెస్ట్ సిబ్బందికి జిల్లా అటవీశాఖ అధికారి బాళమణి కృతజ్ఞతలు తెలిపారు. 2-3 గంటల తర్వాత దానికి రెస్క్యూ సాయం అందింది. వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అది తప్పించుకొని పొలాల వైపు వెళ్ళి ఒక 2-3 గంటలు అది పొలాల్లో బుషెస్లో దాక్కుని ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ కొంచెం డిలే. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా దాన్ని పట్టుకోగలిగాము. వరంగల్కి తీసుకెళ్తారండి. ముందు అంటే అవి రెసిడెంట్గా ఉండవు, తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేము. దాదాపుగా ఏంటంటే నేను చెప్తాను, ఒకటి అంటే గురి తప్పింది, రెండవది పడింది, దానికి తగలలేదు, ఒకటే తగిలింది. థ్యాంక్ యూ, మీరు అందరూ సహకరించినందుకు. యాక్చువల్గా మాకు ఈరోజు ఈ రెస్క్యూ ఆపరేషన్లో